स्वामी जी, स्वामी जी, स्वामी जी, स्वामी जी, ఏం చేస్తున్నా స్వామి? ఈ చెట్టుకి పురాతనమైన పవర్స్ ఉన్నాయి. ఇది నా కల్లో వచ్చింది. అక్కడ వెళ్దాం పదా. ఈ ప్లేస్కి ఎందుకు వచ్చినా తెలుసా నీకు? ఇక్కడ ఏదో ఒక పవర్ ఉంది, అందుకే నేను ఇక్కడికి పిలుచుకొచ్చాను. అక్కడికి వెళ్దాం పదా. ఇక్కడ ఒక పవర్ వచ్చింది, అందుకే నేను ఇక్కడ పిలుచుకొచ్చా. ముందు నీకు పిచ్చి పట్టింది. 3 నెలల నుంచి నేను పిచ్చి కుక్కలా తిరుగుతున్నా. ఎందుకురా పిచ్చి పట్టింది అంటున్నావు? ఇక్కడ ఏదో పవర్ ఉందిరా, అందుకే నేను ఇక్కడికి వచ్చారా. ఎన్నిసార్లు చెప్తారో ఇదే మాటే. ఫస్ట్ నీకు పిచ్చి పట్టింది. నీకు చెప్తుంటే అర్థమవట్లేదురా. ఇక్కడ ఏదో ఉంది, నీ కంటికి కనపడుకుంది ఏదో ఉంది. నీకు చెప్తుంటే అర్థమవట్లేదురా. రే ఏమైందిరా? రే 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 ఏమైందిరా? రే 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 లేవరా? రే 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 ఏమైందిరా? లేవరా? ఏ పోరాటమైనా ఎలా జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పోరాటం ఉంటుంది. ఏ పోరాటమైనా యుద్ధం గెలవడానికే తప్ప ఒకరి జీవితం నాశనం చేయడానికి కాదు. జీవితం అంటే బాధ, వైలెన్స్ కాదు, బ్రతకడం. రే లేవరా, పైకి లేవరా. గుర్తుకొస్తుందిరా, ఎవరినా చంపేసినట్టు గుర్తుకొస్తుంది. అసలు ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం అవట్లేదు. ఎవరు అలా చంపేస్తుంది? ఇక్కడ ఎవరున్నారా? ఇక్కడ రే ఇక్కడ కాదురా, నా కల్లో గుర్తొస్తుందిరా. అమాయకంగా ఆ కత్తిపోటు పొడుస్తుంటే నేను అక్కడే ఉన్నారా. ఇంట్లో ఎవరో తెలియదు, ఆ రక్తం చూస్తుంటే నేను అక్కడే ఉన్నారా. ఎవడో ఆ పర్సన్ కత్తితో పొడుస్తుంటే నేను అక్కడే ఉన్నారా. ఎవర్రా ఇలా చంపుతున్నారు? అసలు నాకు ఎందుకు గుర్తొస్తుందిరా? ఏటి దాలే
ఏయ్ సిగరెట్ తీసుకుందా పోలే. అన్నా నేను తీసుకోరానన్నా. ఏయ్ తీసుకుందా పోలే. అన్నా సిగరెట్ తాగితే మనిషి హానికరం అన్నా. ఏయ్ తీసుకుందా. ఏయ్ అన్న కొట్టద్దన్నా, అన్న కొట్టద్దన్నా. ఏయ్ రారా ఇటుకే. రేయ్ వీడేం చేశాడ్రా ఇంతలా కొట్టారు? లే సిగరెట్ తీసుకుందంటే ఆటికి పోతావాలే. అన్నా అన్నా సిగరెట్ తాగితే మనిషి హానికరం అన్నా, అదే చెప్పానన్నా. శభాష్ తమ్ముడు, చిన్నవాడువైనా చాలా పెద్ద మాట చెప్పావు. రేయ్ వాడు వెళ్ళాడు, సారీ చెప్పనరా వాడికి. లే నువ్వెవడలే, నువ్వే కంటే పో సిగరెటా. పిల్లలు కానివ్వచ్చు, 14, 13 ఏళ్ళు చిన్న పిల్లలు కావచ్చు. సో ఒకళ్ళు ఆ అమ్మాయిని చూసి అడాక్ట్ అవుతున్నారంటే తప్పు అమ్మాయిలో ఉందా, చూసే అబ్బాయిలో? వీడియోలో ఎంత ఎక్స్పోజ్ చేస్తున్నారు సార్ అమ్మాయిలు. ఇప్పుడు చూస్తున్నారు కదా సార్ ఎంత దారుణం జరుగుతుందో ఇక్కడ. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్తారు, చెప్పులు వేసుకోకుండా వెళ్తారు, ముళ్ళు గుచ్చుకుంటారు. చెప్పులు వేసుకొని మీ తప్ప, ముళ్ళు ఉన్న రోడ్డు తప్ప. చెప్పలేదు. సింపుల్ గా చెప్పులు వేసుకోకుండా రోడ్డు ఎక్కి ముళ్ళు గుచ్చుకోకూడదు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, రోడ్డు క్లీన్ ఎందుకు చెయ్యట్లేదు, రోడ్డు మీద రాళ్ళు ఎందుకు వేస్తున్నారు, అట్టిపండు తొక్క ఎందుకు వేస్తున్నారు అంటే ఎలా? ఒక వ్యక్తి తనను తాను సంరక్షించుకోవాలి ఫస్ట్. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. రే ఏమైందిరా? రే సార్ హర్ష సాయి ఈ చేత్తో ఆన్లైన్ గేమ్స్ ప్రమోట్ చేస్తున్నాడు. ఒకే ఆరోపణ పదే 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 పదే. ఒకవేళ తెలుగులో ఎవరైనా బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళు తక్కువ చేసిన వాడు ఎవడైనా ఉన్నాడంటే హర్ష సాయే. అన్నా రానా బాంబు పెట్టారు. ఈ చేత్తో దానం చేసి అట్లీస్ట్ మేము చేస్తే ఆడే వాళ్ళ సంఖ్య బాగా 90% వరకు తగ్గించగలం. ఆ డబ్బుల్ని ఇంకొక 4 మంచి పనులకు వాడగలుగుతాం. సార్ హర్ష సాయి కనబడలేదు కదా, ధర్నాలు ఏమైనా జరిగాయా? బ్రో మీకేమైనా అయిందా? మీకు ఏం కాలేదు బ్రో. మీరెవరు? అసలు బాంబు ఏంటి? మీ కారులో బాంబు పెట్టారు బ్రో, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ బ్రో. బ్రో ఎక్కడికి బ్రో? బ్రో ఎవరు బ్రో నా పేరు బాంబు అటాక్ చేసింది? అన్నా నువ్వు చాలా మందికి మంచి చేయాలనుకున్నావు అన్నా, కానీ నీకు తెలియకుండానే నీ వెనకాల చాలా మంది శత్రువులు ఉన్నారన్నా. ఎవరన్నా వాళ్ళు అసలు? నాకు కూడా తెలియదన్నా, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అన్నా మీరు కొన్ని రోజులు కనపడకుండా ఉండండి అన్నా. అన్నా నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళిపోండి అన్నా. అన్నా మీరు చాలా మందికి మంచి చేస్తున్నారన్నా, కానీ నీకు తెలియకుండానే చాలా మంది మీకు శత్రువులు అవుతున్నారు. థ్యాంక్ యూ బ్రో. నేను చాలా మందికి హెల్ప్ చేసి ఉండొచ్చు, అయినా మీరు నా ప్రాణాలు కాపాడవచ్చు. థ్యాంక్ యూ బ్రో. అన్నా మీ శత్రువులకి నేను వెతుకుతా, నేను చెప్పిన ప్లేస్ వెళ్ళి 10 రోజులు ఉండాను అన్న. ఓకే బ్రో, నేను బయలుదేరతాలే. బ్రో నన్ను చంపడానికే ప్రయత్నించారంటే నిన్ను చంపడానికి వెనకాడారు బ్రో.
రే నన్ను చంపితే మా ఊళ్ళో వచ్చి నిన్ను చంపుతారా? నీ వెనక ఎంతమంది ఉన్నా పర్వాలేదు, ఇక్కడ ఉండేది ఒక్కడే. నేను మొరటోనా, నేను చచ్చేలోపు నాతో పాటు నలుగురినైనా తీసుకోపోతా. బ్రో నీ ఒక్కడి ప్రాణాలు నా ప్రాణాలు కాపాడడానికి కాదు, కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడడానికి ముందడుగవ్వాలి. పదా బ్రో, వెళ్దాం పద. సమయం ఆసన్నమైంది. ఆగు బ్రో, ఆట వాళ్ళు మొదలు పెట్టారు, ముగింపేంటో నేను చూపిస్తా. బ్రో ప్లేస్ ఎక్కడ బ్రో? బ్రో నేను ఉండే చోటే బ్రో. అబ్బాయి కొడతాడు, అమ్మాయి అరుస్తుంది. ఫ్రాంక్ అని ఎలా తీస్తున్నారు జనాలు వీడియోలు. ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే అడిగానో, అబ్బాయి కొడితే అమ్మాయిలు అరుస్తారని. క్రికెట్ సిక్సర్ అబ్బాయి కొడితే కౌచ్ లో నిలబడి అమ్మాయిలు అరుస్తారు. హ్యాపీ. మీ నడుము వేణులా ఉంది, వాయించొచ్చా? ఏం వాయించగలేదు. నువ్వు టచ్ చేసావా చెప్తా, నిన్ను చంపలరా నిన్ను. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు ఇన్స్టాగ్రామ్ రీల్ చూడండి, దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ ఏంటో చదువుదాం. పాపే ఇలా ఉందంటే మరి పువ్వు ఎలా ఉంటుంది? పువ్వు బ్లాక్ మామా. ఇంత పబ్లిక్ లో ఎంత గలీజ్ గా మాట్లాడుతున్నారు జనాలు. చీకుతాను మీకు మీరు సాటిస్ఫై అయ్యేదాకా నన్ను ఎంగండి. ప్రతి ఒక్కరు రౌడీస్ డైలాగ్సే మాట్లాడుతున్నారు. అన్నం నేను దెబ్బ తినకు చెల్లికాయ టై. రే అసలు ఏం జరుగుతుందిరా? చెప్పురా. కూర్చోరా. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? అసలు నన్ను ఎందుకు పిలుచుకొచ్చావరా ఇక్కడికి? రేయ్ యూట్యూబ్లో జరిగింది ఇప్పుడు గుర్తుకొచ్చిందిరా నాకు. అసలు నీకేం గుర్తుకొచ్చిందిరా? రేయ్ ఒక కర్షజే కనపడాడు, ఒక చిన్నపిల్లలు డైలాగ్ డెలివరీ చెప్పి గుర్తొచ్చింది. ఒక యూట్యూబర్ రామన్ ఫర్ యూ ఉన్నాడు రా. ఆ ట్రోలింగ్ ఆ వీడియోస్ ఉన్నాయిరా. ఒక అమ్మాయిని కిస్ ఇచ్చేసి ఉందిరా. అసలు ఎందుకు గుర్తొస్తుందిరా? రే ఏమైందిరా? 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 ఎవరో తెలియదురా ఆ పర్సన్. ఫోన్ మాట్లాడుతున్నాడు వాళ్ళ తమ్ముని గురించి. ఇంకెక్కడో ఎవరో తెలియదు ఆ పర్సన్. మా తమ్ముడు ఎక్కడున్నాడని అడుగుతున్నాడు. అసలు ఏం జరుగుతుంది అసలు అర్థమవట్లేదురా నాకు. రే నీకు వీడియోలు తీసి పిచ్చి పట్టిందిరా. అసలు వాళ్ళు ఎందుకు గుర్తుకొస్తారా నీకు? ఏమోరా నాకు అర్థమవట్లేదు. నాకు 2 నిమిషాలు టైం ఇరా. తీసుకో. ఎప్పుడు 2 నిమిషాలు అంటావుగా, తీసుకోపో. పోయి ధ్యానంలో కూర్చో, మళ్ళీ వచ్చి నాకు చెప్తావుగా, పో. నీకు చెప్తుంటే అర్థమవట్లేదు. నేను సాగు. స్వామీజీ అవుతున్నా ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. తెలిసిందిగా ఇదంతా ఎందుకు చూపించానో